హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో మన ఇండియాలో లాంచ్ అయ్యి ఫెయిల్ ఆర్ డిస్కంటిన్యూ ఏదైనా అనొచ్చు, ఇలాగ లాంచ్ అయ్యి ఫెయిల్ అయిన బైక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇది పార్ట్ 1 మాత్రమే. ఇంకా చాలా బైక్స్ అనేవి ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని చెప్పి కామెంట్ చేయండి. నేను పార్ట్ 2 కూడా చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బైక్ హీరో ఇంపల్స్. ఈ బైక్ అడ్వెంచర్ సెగ్మెంట్లో హీరో వాళ్ళు మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. బైక్ చూడటానికి ఎలా ఉంటుంది? ఇందులో ఎయిర్ కూల్డ్ 149cc ఇంజిన్ యూజ్ చేయడం జరిగింది. ఆ టైంలో ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 83,000 వరకు ఉండేది. ఈ బైక్ని నేను రియాలిటీలో చూశాను. ఒక ట్రెక్ బైక్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. 2011లో మన ఇండియాలో లాంచ్ చేశారు హీరో వాళ్ళు. ఆ టైంలో అడ్వెంచర్ వెహికల్స్ మీద అంతగా ఇంట్రెస్ట్ ఎవరు చూపించకపోవడంతో ఈ వెహికల్ అనేది డిస్కంటిన్యూ అయిపోయింది. సెకండ్ బైక్ పల్సర్ AS 200. ఈ బైక్ను బజాజ్ వాళ్ళు స్పోర్ట్స్ అడ్వెంచర్ సెగ్మెంట్లో మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. బైక్ చూడటానికి ఎలా ఉంటుంది? మీలో చాలామందికి తెలుసు అనుకుంటున్నాను. ఈ బైక్ను NS 200 లా ఉంటుంది, కానీ ఫ్రంట్ ఫేరింగ్ అలానే లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉంటుంది. లాంచ్ చేసిన టైంలో ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 109,000cc ఇంజిన్ కెపాసిటీ ఉంటుంది. మన ఇండియాలో 2015లో ఈ బైక్ లాంచ్ అయింది. 2017లో డిస్కంటిన్యూ అయిపోయింది సేల్స్ లేక. నెక్స్ట్ థర్డ్ వెహికల్ బజాజ్ V15. ఈ బైక్ కూడా బజాజ్ వాళ్ళదే. వి అంటే విక్రాంత్ అని చెప్పి ఫుల్ ఫామ్ వస్తుంది. ఈ బైక్కి కొంచెం బ్యాక్ స్టోరీ ఒకటి ఉంది. ఆ స్టోరీ ఏంటంటే, మన ఇండియన్ నేవీ వాళ్ళ దగ్గర విక్రాంత్ అని ఒక పెద్ద షిప్ ఉండేది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఫోటో చూపిస్తున్నాను కదా, ఇదే ఆ షిప్. ఈ షిప్ నేమే విక్రాంత్ అనమాట. మన ఇండియన్ నేవీ వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, వాటిని క్యారీ చేయడానికి ఈ విక్రాంత్ షిప్ని యూజ్ చేసేవాళ్ళు. సో బజాజ్ వాళ్ళు ఈ విక్రాంత్ షిప్ మెటీరియల్స్తోనే ఈ V15 బైక్ని డిజైన్ చేశారు. ఈ వెహికల్ని బజాజ్ వాళ్ళు మన ఇండియాలో 2016లో లాంచ్ చేయడం జరిగింది. ఈ బైక్ లాంచ్ అయినప్పుడు హైలైట్ న్యూస్ ఇదే అనమాట. ఈ బైక్లో 150cc ఎయిర్ కూల్ ఇంజిన్ ఉండేది. లాంచ్ చేసినప్పుడు ఎక్స్ షోరూమ్ ప్రైస్ కూడా 85,000 వరకు పెట్టారు. ఇందులో కూడా 2 మోడల్స్ ఉండేవి, స్టాండర్డ్ మోడల్ అలాగే పవర్ అప్ మోడల్ అని చెప్పి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ బైక్ డిజైన్ ఎలా ఉంటుందో సిమిలర్గానే డామినార్ డిజైన్ కూడా అలాగే ఉంటుంది. ఈ V15 బైక్ను 2016లో లాంచ్ చేశారు. తర్వాత 2 ఇయర్స్ అంటే 2018లోనే డిస్కంటిన్యూ అయిపోయింది. ఎందుకంటే కంప్లైంట్స్ ఎక్కువగా ఉండే ఈ బైక్లో, అందుకే ఎక్కువ మంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత 2018లో డిస్కంటిన్యూ అయిపోయింది ఈ బైక్. నెక్స్ట్ ఫోర్త్ వెహికల్ ఫేజర్ 250. ఈ బైక్ యమహా కంపెనీకి సంబంధించిన బైక్ అనమాట. 250ccలో ఫేరీ మోడల్తో ఈ బైక్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో కూడా స్టాండర్డ్ మోడల్ అలాగే డ్యూల్ ఛానల్ ABS అని చెప్పి 2 మోడల్స్ ఉండేవి. లాంచ్ చేసినప్పుడు ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,60,000 వరకు ఉండేది. ఈ బైక్లో 250cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్ యూజ్ చేశారు. ఈ ఫేజర్ 250 పెద్దగా ఎక్కువ మందికి నోటెడ్ అయితే అవ్వలేదు. చాలా మందికి ఈ వెహికల్ తెలియదు అనుకుంటున్నాను. లుక్స్ కూడా అంత గ్రేట్గా ఏమి ఉండవు, యావరేజ్ లుక్స్ ఉంటాయి. 2017లో యమహా వాళ్ళు మన ఇండియాలో ఈ బైక్ని లాంచ్ చేశారు. తర్వాత సేల్స్ అనేవి సరిగ్గా లేక ఈ వెహికల్ అనేది డిస్కంటిన్యూ అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ వెహికల్ పల్సర్ 135 LS అంటే లిటిల్ స్పోర్ట్స్. ఈ బైక్ కూడా బజాజ్ వాళ్ళదే. పల్సర్ లైనప్లో లాంచ్ చేశారు. 2009లో మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. దీన్నే ఆ టైంలో బేబీ పల్సర్ అని చెప్పి పిలిచేవాళ్ళు. ఇందులో 135cc ఎయిర్ కూల్ ఇంజిన్ ఉంటుంది. లాంచ్ చేసినప్పుడు 78,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉండేది. ఈ బైక్ని నేను రియాలిటీలో చూశాను, అలాగే రైడ్ కూడా చేశాను. అంతగా ఏం బాగో లుక్స్ కూడా. సో లాంచ్ అయినప్పుడు కంప్లైంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ వెహికల్ అనేది డిస్కంటిన్యూ అయిపోయింది. నెక్స్ట్ సిక్స్త్ బైక్ FZ 250. ఈ బైక్ కూడా యమహా వాళ్ళదే. 2017లో మన ఇండియాలో లాంచ్ చేశారు. నెకెడ్ టూరింగ్ సెగ్మెంట్లో ఈ బైక్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో 250cc ఎయిర్ కూల్ ఇంజిన్ ఉంటుంది. లాంచ్ చేసినప్పుడు ఎక్స్ షోరూమ్ ప్రైస్ కూడా 1,55,000 వరకు ఉంది. ఈ బైక్ను రీసెంట్గానే యమహా వాళ్ళు డిస్కంటిన్యూ చేశారు, సేల్స్ అనేవి సరిగ్గా లేక. కానీ యమహా వాళ్ళు FZ 250ని మళ్ళీ రీలాంచ్ చేస్తున్నట్టుగా రూమర్స్ ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజమో కాదో నాకు కూడా తెలియదు, కానీ రూమర్ అయితే ఉంది లాంచ్ చేస్తున్నట్లుగా. ఈ బైక్లో పెద్దగా ఫీచర్స్ ఏమి ఉండవు, అలానే లుక్స్ కూడా అంత ఏం బాగోవు. సో ఈ బైక్ రీసెంట్గానే డిస్కంటిన్యూ అయిపోయింది. నెక్స్ట్ సెవెంత్ వెహికల్ హీరో Achiever 150. ఈ బైక్ని మా ఫ్రెండ్ చాలా ఇయర్స్ యూజ్ చేశాడు. నేను చాలాసార్లు రైడ్ చేశాను ఈ బైక్ను. ఇందులో 150cc ఎయిర్ కూల్ ఇంజిన్ ఉంటుంది. లాంచ్ చేసినప్పుడు ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 68,000 వరకు ఉండేది. డ్రమ్ డిస్క్ అని చెప్పి 2 మోడల్స్ ఉండేవి అనమాట. సో ఈ బైక్ 2017 ఇయర్ వరకు కూడా ప్రొడక్షన్లో ఉంది. తర్వాత డిస్కంటిన్యూ అయిపోయింది సేల్స్ సరిగ్గా లేక. ఎయిత్ వెహికల్ యమహా సొల్యూటో. 125cc సెగ్మెంట్లో కమ్యూటర్ కేటగిరీ కింద ఈ వెహికల్ని 2015లో యమహా వాళ్ళు మన ఇండియాలో లాంచ్ చేశారు. ఈ బైక్ సక్సెస్ఫుల్గా 2019 వరకు రన్ అయింది. తర్వాత సేల్స్ లేక డిస్కంటిన్యూ అయిపోయింది. ఈ సొల్యూటోలో మైలేజ్ మాత్రం చాలా మంచిగా వచ్చేది, కానీ లుక్సే చాలా యావరేజ్గా ఉంటాయి, అంత బాగోవు. ఓవరాల్గా ఈ యమహా సొల్యూటో అనేది బాగానే నోటెడ్ అయింది. నెక్స్ట్ నైన్త్ వెహికల్ సుజుకి ఇంట్రూడర్. ఈ బైక్లో 150cc ఎయిర్ కూల్ ఇంజిన్ యూజ్ చేశారు.
క్రూజర్ సెగ్మెంట్లో సుజుకి వాళ్ళు మన ఇండియాలో లాంచ్ చేశారు. మస్కులర్ బాడీ అలానే రిలాక్స్డ్ సిట్టింగ్ పొజిషన్ ఉంటుంది. చాలా కంఫర్ట్ ఉంటుందన్నమాట ఈ బైక్లో. కానీ ఈ బైక్ 2022లో డిస్కంటిన్యూ అయిపోయింది. ఇంకా ఈ టైప్ ఆఫ్ డిజైన్తో ఏ వెహికల్ మన ఇండియన్ మార్కెట్లో లేదు. ఓన్లీ సుజుకి ఇంట్రూడర్ మాత్రమే ఉండేది. ఎక్కువ మంది ఈ బైక్ పైన ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో డిస్కంటిన్యూ అయిపోయింది. ఫైనల్గా 10th వెహికల్ మహీంద్రా మోజో. ఈ బైక్లో 300cc పవర్ఫుల్ డివోసి ఇంజిన్ యూజ్ చేశారు. పర్ఫార్మెన్స్ ఉన్న నెకెడ్ స్పోర్ట్స్ వెహికల్ అనమాట. లుక్స్ చూడటానికి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ బైక్ని రైడ్ చేసుకుంటూ వెళ్తుంటే రోడ్ అటెన్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట బికాస్ ఆఫ్ లుక్స్ వల్ల. ఈ బైక్ని మహీంద్రా వాళ్ళు 2015లో మన ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేశారు. చాలా వరకు ఈ వెహికల్ అనేది బాగానే నోటీస్ అయింది, కానీ సర్వీస్ అనేది ఎక్కువగా అవైలబిలిటీగా లేకపోవడం వల్ల ఎక్కువ మంది ఈ బైక్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత మెల్లగా ఈ వెహికల్ డిస్కంటిన్యూ అయిపోయింది. కానీ ఈ బైక్లో మంచి పవర్ఫుల్ ఇంజిన్ ఉంటుంది, అలానే లుక్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 10 బైక్స్ గురించి. ఇంకా మీలో ఎవరైనా ఈ 10 బైక్స్లో ఏదైనా బైక్ని యూజ్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి, సరదాగా తెలుసుకుందాం. ఈ 10 బైక్స్లో మీకు ఏ బైక్ నచ్చింది, ఏ బైక్ రీలాంచ్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అది కూడా. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, అలానే పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి, అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.